అందుకని అంటాను ఉపవాస ప్రార్థనలు ఎందుకు విలువైనవి అంటే, ఉపవాస ప్రార్థన ద్వారా సోషల్ మీడియాను, సెల్ ఫోన్ను, కుటుంబాన్ని, సమాజాన్ని అంతా పక్కన పెట్టి ఒంటరిగా దేవునితో గడుపుతున్నప్పుడు, దేవా నువ్వు నా హృదయంలో ఉన్నావా లేదా? అప్పుడప్పుడు ఉపవాస ప్రార్థన చేసుకోవడం మంచిది. బండికి సర్వీస్ చేస్తున్నప్పుడు బండిలో ఏమైనా లోపాలు ఉన్నాయా లేదా మార్చుకుంటామా, సరి చేసుకుంటామా? అలాగే దేవునితో ఒంటరిగా నా హృదయం నీకు అసహ్యమైన ఏమైనా ఉన్నాయా, నా హృదయంలో అసహ్యమైన అతి హేయమైన క్రియలు ఏమైనా ఆలోచిస్తున్నానా, నా భర్తను తప్ప నా భార్యను తప్ప మరి వేరొక వారిని నేను అసహ్యంగా చూస్తున్నానా, ఏమైనా అసహ్యమైన తలంపులు కలిగి ఉన్నానా? ఎంతమంది అండి అక్రమ సంబంధాల ద్వారా, నీచమైన కార్యాల ద్వారా, నీచమైన తలంపుల ద్వారా కుటుంబాలు పాడు చేసుకున్న వాళ్ళు ఎంతమంది, ఎన్ని కుటుంబాల్లో. ఇప్పుడున్న జనరేషన్లో, ప్రాముఖ్యంగా ఇప్పుడున్న జనరేషన్లో వయసు తారతమ్యం ఏమీ లేదు. ఎప్పుడు చూడు ఎక్కడ చూడు. ఒకవేళ ఆనాటి భక్తులు, ఆనాటి ప్రవక్తలు ఈ కాలంలో ఉంటే వాళ్ళు ఎంత రోషంగా ప్రవర్తించే వాళ్ళు. ఇప్పుడు చూడండి, ఈ రోజుల్లో ఉన్నటువంటి సేవకులు, ఈ రోజుల్లో ఉన్న బోధలు దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, దేవుడు ప్రేమిస్తాడు, లేవెత్తాడు. ఇవే కానీ పవిత్రత గురించి, పరిశుద్ధమైన జీవితం గురించి, హృదయాన్ని జాగ్రత్త కాపాడుకోవాలి, హృదయంలో చెడు తలంపులు రానికోకుండా పవిత్రంగా పరిశుద్ధాత్మకు దేవుని దీవెనకరంగా ఉండాలి. ఎన్ని బోధలు వింటున్నారు, ఎన్ని బోధలు వింటారు. ఈ మధ్య మన వాళ్ళు స్టేటస్ కూడా ఎలాంటి పెట్టుకుంటారంటే, కన్నీటిలో ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా, బాధలో ఉన్నావా, ఇట్లాంటి స్టేటస్లు ఎక్కువ ఉంటాయి. నా తెలిసిన కొంతమంది వ్యక్తులు, కొంతమంది విశ్వాసులు ఎప్పుడు చూడు ఇలాంటి స్టేటస్లే. ఎప్పుడండి? అయ్యో ఆ హృదయాన్ని పవిత్రం కాపాడుకోలేకపోతున్నా, అయ్యో క్రీస్తు ప్రేమ ఎంతో, ఆయన లోతు ఎంతో, ఆయన పొడవు ఎంతో నేను గ్రహించలేకపోతున్నానే, నా హృదయం చూడలేకపోతుందే అని ఏడ్చేవాళ్ళు ఎంతమంది అండి. కొన్ని రోజుల కిందట జర్మనీ దేశానికి చెందిన జింజెన్డార్ఫ్ అనే ఒక దైవజను గురించి నేను చదువుతున్నా. ఆ భక్తుని జీవిత చరిత్రను చదువుతున్నప్పుడు నా కళ్ళలో నీళ్ళాగట్ల. యవ్వన కాలంలో 12-13 ఏళ్ల వయసులో ప్రభువును సొంత రక్షణగా అంగీకరించి ఒక తెల్ల పేపర్లో సంతకం పెట్టి ఆ పైన ఒక చిన్న లైన్ రాస్తాడు. ఆ లైను మీరు నమ్ముతారు నమ్మరో, ఆ ఒక్క లైన్ చదివి 20 నిమిషాలు ఏడ్చాను నేను. ఆ ఒక్క లైనే. ఏంటి ఆ లైన్ అంటే, ప్రభువా నీతో నా నిబంధన అంటే ఒడంబడిక, అగ్రిమెంట్, నీతో నా నిబంధన అని ఒక లైన్ రాస్తాడండి. అద్భుతం. రాసి కింద తన సంతకం పెడతాడు. జింజెన్డార్ఫ్ అనే దైవజనుడు ఏమంటాడంటే, అయ్యా నాకు నువ్వు, నీకు నేను, నాకు ఈ భూమి మీద యేసు 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 తప్ప మరేది వద్దు, అంతే లైన్. ఆ లైన్ చదివినా నాకు 20 నిమిషాలు ఏడ్చాను. దాంట్లో ఏముందన్న, నీ తలకాయ నాకు రాలేదు ఏడుపు అంటారు మీరు, అంటారేమో వింటున్నప్పుడు. గుర్తుపెట్టుకోండి, నిజమైన ఆత్మీయుడు అందులో ఉన్న అంతర్భావం ఏంటి అర్థమవుతుంది. 12 ఏళ్ల కుర్రోడు పేపర్ పెట్టి నీతో నా నిబంధన, యేసు నువ్వు నేను, నాకు నువ్వు, నీకు నేను, ఈ లోకంలో యేసు 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 తప్ప నాకేది వద్దు. ఎంత భక్తిపరుడు, ధనవంతుడు ఆయన. వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళు డబ్బులు ఇచ్చి ఫ్రాన్స్ దేశానికి పంపిస్తారు. ఫ్రాన్స్ దేశానికి ఎందుకంటే పాపం నేర్చుకోపో, ఏంది ఎప్పుడు చూసినా దేవుడు భక్తి అని తిరుగుతూ అంటావు అని కుటుంబం అంతా పంపిస్తారు. ఎవరిని? ఆ అబ్బాయిని. అక్కడికి వెళ్తే ఫ్రాన్స్ దేశంలో ఒక ఉన్నతమైన ఒక స్త్రీ వస్తుంది. స్త్రీ వచ్చి, ఈరోజు నైట్ పార్టీ ఉంది వస్తావా అని అడిగితే, నేను పార్టీకి రాను. ఏం పిచ్చా నీకేమన్నా, రాపోదాం పార్టీకి, షార్ట్కట్ చెప్తున్నా, రాపోదాం అని పిలిస్తే వెళ్ళడాయన. ఈ భూమి మీద నా నుంచి క్రీస్తును వేరుపరిచేది ఏదైనా సరే, అది డబ్బైనా ఏదైనా సరే నాకొద్దు, క్రీస్తు సిలువను నాకు చూపవా ఆయన చేస్తున్న ప్రార్థన. ఆయన జీవితంలో భక్తుడు ఏమంటాడు, క్రీస్తు సిలువను చూసే మార్గాన్ని నాకు ఇవ్వవా, ఆ సిలువలో తండ్రి చేసిన త్యాగాన్ని నా కళ్ళు ఎదుట ఎప్పుడు నాకు ప్రత్యక్షపరచు ప్రభువా. మీకు తెలుసా అండి, యవ్వన కాలంలోనే కాలేజీలోనే ఎన్ని ఆత్మలు సంపాదించాడో ఆ దైవజనుడు. ఈరోజు మనకు రాదు అలాంటి ప్రార్థన. మనకి ఎలాంటి ప్రార్థన తెలుసా, అది కావాలి, ఇది కావాలి, అది చేయి, ఇది చేయి, అది చేయి, ఇది చేయి, ఇది చేయి, అది చేయి. ఎప్పుడైనా గుండెలో హృదయపూర్వకంగా, అయ్యా క్రీస్తు ప్రేమ నేను చూడలేకపోతున్నాను, ఆయన త్యాగం నేను చూడలేకపోతున్నాను. ఒకప్పుడు నా భక్తులు ఎలా చేయగలిగారు ఆ పరిచర్య, ఎలా ప్రేమించగలిగారు ఆ పరిచర్య, కానీ అలాంటి భక్తులు ఎలా త్యాగం చేయగలిగారు నేను చేయలేకపోతున్నాను. కారణం ఏంటంటే మన హృదయంలో ఏమైనా ఉన్నాయి, మన హృదయంలో అతి హేయమైన ఉన్నాయి.